ఎరిగియున్నానయ్యా నీకేది అసాధ్యము కాదని తెలుసుకున్నానయ్యా నీవెప్పుడు మేలు చేస్తావని. చప్పలు కొడుతూ హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధిద్దాం. ఎరిగియున్నానయ్యా నీకేది అసాధ్యము. థ్యాంక్ యూ జీసస్. నీవెప్పుడు మేలు చేస్తావని లేని దేవుడనీవని మాట ఇచ్చి నెరవేర్చుతావని మార్పులేని దేవుడనీవని మాట ఇచ్చి నెరవేర్చుతావని. స్తోత్రం. మనకెన్ని శ్రమలు వచ్చినప్పటికీ, ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ హృదయపూర్వకంగా ఆయన వైపు చూస్తే ప్రజల కోసం దేవుడు చూస్తున్నాడు. నిన్ను బాధలు చుట్టుముట్టాయా, సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నావా, దేవుని వైపు చూస్తే దేవుడు నీకు విడుదలిచ్చే దేవుడు. ఎందుకంటే నేను ప్రకటిస్తున్న దేవుడు, అనేక మంది ప్రజలకు విడుదలిచ్చిన దేవుడు, అనేక మంది జీవితాల్లో అద్భుత కార్యాలు చేసిన దేవుడు, అనేక ప్రజలను నశించిపోయి ఆత్మలను రక్షించిన దేవుడు. అటువంటి దేవుడు నిన్ను స్తుతిస్తే, మనపూర్వకంగా హృదయపూర్వకంగా దేవుడిని స్తుతిస్తే దేవుడు నీకు విడుదలిస్తాడు. నన్ను చుట్టుముట్టిన బాధలలో నా హృదయం కలవరపడగా, సొంత జనుల నిందలతో నా గుండె నాలో నీరైపోగా, నన్ను చుట్టుముట్టిన బాధలతో నా హృదయం కలవరపడగా, నా సొంత జనుల నిందలతో నా గుండె నాలో నీరైపోగా, అక్కున నన్ను చేర్చుకుంటివే, భయపడకంటివే, మీ కుట ప్రేమను చూపితివే, నన్ను ఓదార్చితివే. ఎరిగియున్నానయ్యా నీకేది అసాధ్యము కాదని, తెలుసుకున్నానయ్యా నీవెప్పుడు మేలు చేస్తావని. శత్రువులు నిన్నెంత ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా, అపవాది సాతాను నిన్ను ఎన్ని ప్రయత్నాలు చేసినా, పడదోయాలని నష్టపరచాలని ఎన్ని ఆలోచనలు చేసినా కూడా, ఆ బలవంతుడైన దేవుడు ఉన్నాడు. ఆ బలవంతుడైన దేవుడు నిన్ను కాపాడే దేవుడు, నిన్ను రక్షించే దేవుడు. మించిన బలవంతుల చేతి నుండి తప్పించిన యేసు దేవుడా, వంచనకారుల వలల నుండి రక్షించిన హృదయనాథుడా, మించిన బలవంతుల చేతి
యూ జీసస్. ఎవరైతే ఆ దేవుణ్ణి ఆరాధిస్తున్నారో ఈ మధ్యాహ్న కాల సమయంలో హృదయపూర్వకంగా, ప్రభువా మీరు నిన్ను తెలుసుకున్నానయ్యా, మిమ్మల్ని తెలుసుకున్నానయ్యా, యేసయ్యా యేసయ్యా మీరు కాకపోతే ఈ లోకంలో దేవుడు ఎవరు లేదయ్యా, మిమ్మల్ని తెలుసుకున్నానయ్యా, తెలుసుకున్నానయ్యా, మీరు నాకు కావాలయ్యా, మీరు నాకు కావాలయ్యా. హృదయపూర్వకంగా ఎవరైతే ఆశ కలిగి ఆయన వైపు చూస్తున్నారో వారి పట్ల దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. అయ్యా నాకు నువ్వు కావాలయ్యా, అయ్యా నాకు నువ్వు కావాలయ్యా, నువ్వే నిజమైన దేవుడవయ్యా, ఎరిగానయ్యా ఎరిగానయ్యా, నీవే మేలు చేసే దేవుడవు, నీవే స్వస్థతలు చేసే దేవుడవు, నీవే విడుదలిచ్చే దేవుడవు, నీవే మా జీవితాలు మేలుకరంగా ఉంచే దేవుడవు. గొప్ప దేవుడవయ్యా, గొప్ప దేవుడవయ్యా, నిన్ను వదిలిపెట్టం దేవా. నీ పాదాలు చెందుకొస్తున్నానయ్యా, నీ పాదాలు చెందుకొస్తున్నానయ్యా. ప్రభువా నన్ను క్షమించయ్యా, నా పాపములను క్షమించయ్యా, నీ రక్తంలో నన్ను కడిగయ్యా, పవిత్రపరిచయ్యా, పరిశుద్ధపరిచయ్యా. మీ హృదయంలోకి తీర్మానం చేసుకోండి, మీ హృదయంలోకి తీర్మానం చేసుకోండి. పవిత్రపరిచే దేవుడు, తన ప్రజలను విడుదలిచ్చే దేవుడు. ఎవరైతే వ్యాధి బాధలతో, ఎవరైతే రోగములతో బాధపడుతున్నారో ఆయన విడుదలిచ్చే దేవుడు. ప్రజలను తాకుతున్నాడు, ప్రజలకు తన హస్తము ద్వారా, తన వాక్కు ద్వారా విడుదలిస్తున్నాడు, విడుదలిచ్చే దేవుడు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవా, పరిశుద్ధాత్మవా, నీడ్ హెల్ప్ యు లార్డ్, నీడ్ హెల్ప్ యు లార్డ్, నీడ్ హెల్ప్ యు లార్డ్, నీడ్ హెల్ప్ యు లార్డ్. నీ ప్రజలను నువ్వు తాకుతున్నావయ్యా, నీ ప్రజలను నువ్వు దర్శిస్తున్నావయ్యా. దేవా నిన్ను ఎరిగామయ్యా, నిన్ను తెలుసుకున్నామయ్యా, నిన్ను తెలుసుకున్నామయ్యా. మాకు విడుదలిచ్చే దేవుడు అని ఇన్ని రోజులు మా కన్నులు, మా ఆత్మీయ నేత్రాలు, మా మనోనేత్రాలు గుడితనం కలిగించయ్యా, గుడితనం కలిగించాయి ప్రభువా, గుడితనం కలిగించయ్యా. అంధకారంలో ఉండిపోయాం ప్రభువా, ప్రభువా అంధకారంలో ఉండిపోయామయ్యా, అంధకారంలో ఉండిపోయామయ్యా. ఇప్పుడే తెలుసుకున్నామయ్యా, 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 నిన్ను ఎరిగి ఉన్నామయ్యా. ప్రభువా మమ్మల్ని క్షమించయ్యా, మమ్మల్ని క్షమించయ్యా, మమ్మల్ని క్షమించయ్యా, మమ్మల్ని క్షమించయ్యా. మా హృదయాలను నీ సన్నిధానంలో మా భారమంతా నీ ఎదుట కుమ్మరిస్తున్నామయ్యా, నీ ఎదుట కుమ్మరిస్తున్నామయ్యా, నీ ఎదుట కుమ్మరిస్తున్నాయ్యా. మమ్మల్ని క్షమించు దేవా, క్షమించయ్యా, మమ్మల్ని కరుణించయ్యా. మా పాపములు కడిగయ్యా, మా పాపములు కడిగయ్యా. ఎవరైతే హృదయపూర్వకంగా దేవుని పాదాలు చెందుకొస్తున్నారో దేవుడు చూస్తున్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మీ ప్రార్థన వింటున్నాడు, మీ ప్రార్థన వింటున్నాడు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ జీసస్. దేవుడు గొప్ప దేవుడు. ప్రజలు ఆలోచిస్తున్నారు, దేవుడు ఎవరని వెతుకుతున్నారు, దేవుడు ఎవరో వెతుకుతున్నారు. అనేక మంది ప్రజలకు దేవుడు దర్శనాల ద్వారా వారిని మధ్యాహ్న కాల సమయంలో దర్శించిపోతున్నాడు. ఎందుకు? ప్రజలు దుఃఖముతో, బాధతో చనిపోవాలని ఆశపడుతున్నారు. దుఃఖములతో, సమస్యలతో, ఆర్థిక ఇబ్బందులతో చనిపోవాలని ఆశపడుతున్నారు. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఆ ప్రభువు మిమ్మల్ని దర్శించబోతున్నాడు. ఆ ప్రభువు శక్తి, ఆ మహిమ, ఆ శక్తి మిమ్మల్ని తాకబోతుంది. విడుదలిస్తున్నాడు, విడుదలిస్తున్నాడు, విడుదలిస్తున్నాడు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఒక వ్యక్తి దేనికి పనికి రాకుండా కుటుంబంలో యాక్సిడెంట్ అయి నడుము కాళ్ళు చేతులు కోల్పోయి దేవుని వైపు చూస్తున్నాడు. కుటుంబం అంతా దేవుని వైపు చూస్తుంది, కుటుంబం అంతా దేవుని వైపు చూస్తుంది. ఈ మధ్యాహ్న కాల సమయంలో నిన్ను తాకుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు నా కుటుంబానికి సహాయం చేస్తే, దేవుడు నా కుటుంబంలో నా భర్తను రక్షిస్తే, నా భర్తకు విడుదలిస్తే, నా భర్తకు మంచి ఆరోగ్యం ఇస్తే, దేవుడు నీ జీవితంలో కార్యం చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. సహోదరి నీ విశ్వాసాన్ని బట్టే, సహోదరి నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు నీ భర్త జీవితంలో అద్భుత కార్యం చేయాలనుకుంటున్నాడు. నీ విశ్వాసమే నీ
భక్త జీవితంలో గొప్ప కార్యం చేయబోతుంది. సహోదరి, నువ్వే ప్రాంతంలో ఉన్నా, ఎక్కడున్నా కూడా దేవుడు దూర ప్రాంతంలో ఉన్నావు, నువ్వు దూర ప్రాంతంలో ఉన్నావు, దేవుడు నీ జీవితంలో విడుదలివ్వబోతున్నాడు. దేవునిపై ఆశ పెట్టుకో, దేవుడిని నమ్ము, దేవుడే నీ జీవితంలో విడుదలిస్తున్నాడు. భార్యాభర్తల మధ్య సమాధానం లేని కుటుంబాలు సమస్యలతో బాధపడుతున్నారు. ఒక సహోదరి అనేక మంది బంధువులు, ఆత్మీయులు అనేక మంది ఉండేవారు. అందరు వదిలిపెట్టి వెళ్ళిపోయారా తల్లి? దేవుడు నీతో మాట్లాడుతున్నాడమ్మా. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వేదైతే కోల్పోయావో మరలా దేవుడు నిన్ను తిరిగి నిర్మించబోతున్నాడు. నీ ఆశ ఆ దుప్పి ఏ విధంగా అయితే నీటి వాగుల కొరకు ఆశపడి ఉన్నదో నీవు కూడా దేవుని వైపు చూస్తున్నావు తల్లి. దేవుడు నీ జీవితంలో విడుదలబోతున్నాడు. మరలా ఆ కోల్పోయిన ప్రేమ నువ్వు పొందుకుంటావు. నువ్వు కోల్పోయిన ఆ మొదటి ప్రేమ నువ్వు పొందుకుంటావు. నువ్వు నష్టపోయినవన్నీ మరలా నువ్వు తిరిగి పొందుకుంటావు తల్లి. దేవుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తున్నాడు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు తల్లి. దేవుడు విడుదలవ్వబోతున్నాడు, నీ జీవితంలో విడుదలవ్వబోతున్నాడు. హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. గొప్ప దేవుడు, ఆ దేవుడిని ఎరిగి ఉండండి. ఆ దేవుడే మేలు చేసే దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు. థ్యాంక్ యూ జీసస్. నమ్మకమైన దేవుడు, మనం ఏ స్థితిలో ఉన్నా కూడా